మామయ్య తోపు, మా మామయ్య తురుము అని నువ్వు హీరో అయిపోయావు. నీ మొహం ఆరింగి మొహం, నీ ఒక ఆరింగి మొహాన్ని దిద్దాడు నీ బాబు హీరోలాగా. అందుకు నీ మొహం చూసాము. ఇవాళ ఒక అవార్డు వచ్చేసరికి నువ్వు బల్ల గుద్దేసుకొని సంకలు ఎగరేసుకొని మిడిసి పడిపోతున్నావు. అల్లు అర్జున్ గారికి వస్తే నేను మాట్లాడతాను. ఆయన పలుపు తగ్గించుకోకపోతే ఈ మాత్రం కూడా ఉండడు. ఒక రోజాలాగా, ఒక కొడాలి నానిలాగా, మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా అత్తపత్త లేకుండా పోతారు అల్లు అర్జున్ గారు. మా దేవుణ్ణి కించపరిస్తే మేమైతే ఊరుకోము. ఓకేనా? అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని వెళ్ళి మా దేవుడు కాళ్ళకి దండం పెట్టుకొని మీ తప్పుని క్షమించమని అడగండి. భార్య మాట వినకో. ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోతాయి, రాజ్యాలు నిలబడతాయి. నీ రాజ్యం కూలిపోవడానికి కారణం నీ భార్యే. నీ భార్య రెడ్డి మాటను విని నువ్వు నీ మనుగడకే మచ్చ తెచ్చుకున్నావు. నాకు కూడా తెలుసు, చాలా తప్పది. మనం ఫస్ట్ ఎక్కిన మెట్టుని ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు మన పతనం స్టార్ట్ అయిపోయినట్టు. ఒకప్పుడు వైసీపీ వాళ్ళు మా దేవుణ్ణి నానా రకాలుగా మాట్లాడారు. వాళ్ళందరూ అడ్రస్ లేకుండా అత్తాపత్తా లేకుండా పోయారు.